హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రూల్ ప్రకారం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఫోన్ చేస్తే మమ్మల్ని కూడా వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను అమ్మాయిని చేసుకోవట్లే అంటే మీ అమ్మ దగ్గర నుంచి షిఫ్ట్ అవుతుంది మాకు. అయినా చేద్దాం అనుకుందాం. 100% అతను చేసుకోవడం ఈ వంక పెట్టి. మాకున్న సీనియారిటీకి మాకు తెలుసు కదా నాన్న. సరే, తర్వాత లీగల్గా నువ్వు చేయాల్సిన పని ఇమ్మీడియట్గా మీ అమ్మతో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ అక్క క్యారెక్టర్లు, మీ అమ్మ క్యారెక్టర్లు ఇవన్నీ అవసరంలా. నీకు ఒక వ్యక్తి పరిచయం, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, నమ్మావు, పలానా ప్లేసులకి పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్ళి ఫిజికల్గా కమిట్ అయ్యాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఇంత కట్నం కావాలి, ఇంత 1 ఎకర్ పొలం కావాలి, 5 lakhs కట్నం కావాలి, అవి ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకుని వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇతని మీద వీళ్ళ పేరెంట్స్ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి అని నువ్వు ఇవాళ కంప్లైంట్ ఇస్తే 2 రోజులు వాడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. రియల్గా పోలీసులు ఫోన్ చేసేది వేరు, మీరు ఫోన్ చేయించేది వేరమ్మా. అర్థమవుతుందా? రియల్గా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేయాలో చేస్తారు, పిడుగురాల మాచర్లో వాడు ఎక్కడున్నాడో వాడిని ఎత్తుక్కొస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ మీరు చేయాల్సిన పని చేస్తే ఏదైనా డౌట్ ఉంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అయినా అతనితో మాట్లాడండి అంటే మాట్లాడతాం. ట్రై చేయమంటావా? మనం మాట్లాడి ఏం చేస్తాం? తన ప్రయత్నం ఏమీ చేయకుండా వాళ్ళ అమ్మో లేకపోతే మనం అంటే వాళ్ళ నమ్మ వచ్చింది కదా సార్, అది ఎట్లాగో ఫోన్ పనిచేస్తా లేదో ఒకసారి చూద్దాం, పనిచేస్తే మాట్లాడదాం, లేకపోతే తన సాటిస్ఫాక్షన్, తన రియల్ క్లారిటీ రావాలి కదా. అమ్మ నిన్ను నమ్మే మేము ప్రొసీడ్ అవుతున్నాం, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడమన్నావు, అతను 100% నువ్వు టీవీ షోకి వెళ్ళావు కాబట్టి నేను చేసుకోను అంటాడు. అసలు ఫోనే అవసరంలా, నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వడం బెటర్. అయినా నీ కోసం నేను మాట్లాడుతున్నా. వీళ్ళు చేయడం వల్లే నాకు ఆపురం పోయింది, నాకు పెళ్లి పోయిందని మాత్రం అనుకోకు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానికి ఏంటి నీకు ప్రాబ్లము? వెళ్తుంది సార్, మనం క్లారిటీ ఇచ్చినాక వెళ్తుంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పుకుంటారేమో అని ఒక చిన్న ఆశ. అది కూడా క్లారిటీ వస్తే వాళ్ళ అమ్మకన్నా న్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా. ఆడ బెదిరిస్తున్నాడు కదా మేడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను అనుకుంటున్నావా? నేను అక్కడికి వెళ్తే నాకు ఇష్టం లేదని చెప్తాను. అమ్మ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు, 376 subsection 2 IPC పెడతారమ్మా. పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడేసుకోవడం కింద లెక్క. ఇందులో అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. ఒక 1 month జైలుకు పోతాడు. వాడితో పెళ్లి మాత్రం అవ్వదు, పెళ్లి వద్దు అంటున్నాను నేను. వాడి కాళ్ళు పట్టుకుని బతులాడు పెళ్లి చేసుకుంటానంటే మీరు ఈ కంప్లైంట్ పెట్టడం వల్ల ఆ ఛాన్స్ ఒక 20% ఉంది. ఇంక నిజంగా తెగిచ్చేసి ఈ అమ్మాయిని ఏం చేసినా చేసుకోను అనే వ్యక్తి ఉంటాడు. అలాంటి వాళ్ళు 80% జైలు కన్నా వెళ్తారు కానీ అమ్మాయికి చేసుకోరు. అప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతుంది, నన్ను నాశనం చేసిన వ్యక్తి కనీసం కోర్టుల చుట్టాన తిరగాలి అని. అది చాలా స్ట్రాంగ్ కేసు. నువ్వు రియలైజ్ అవ్వు. అక్కడ దాకా వచ్చి నువ్వు అంత స్ట్రాంగ్ ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాటర్స్ అంటున్నావు కదా, ఈ కేసులన్నీ ఒక మిక్సీలో వేస్తే ఒక కేసు ఇప్పుడు నేను చెప్పిన కేసు. అర్థమవుతుందా? అంత స్ట్రాంగ్ కేసు. బిఫోర్ మ్యారేజ్ నువ్వు వేసే కేసు. చచ్చినట్లు 20% అతను చేసుకోవడానికి వస్తాడు, లేదా అసలు చేసుకుంటానికి వచ్చినా వద్దు అని అంటున్నాను నేనైతే. నీ సాటిస్ఫాక్షన్ మాకు వద్దు మేడం. 80% ఒకవేళ వచ్చాడే అనుకో, చేసుకున్నా కానీ ఈమెని జైలుకి పంపించు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, తిరగని నీ లైఫ్ నువ్వు చూసుకో. అర్థమవుతుందా? చేతి మీద టాటూలు ఏంటి? అబ్బాయి పేరు అబ్బాయి పేరేనా? అంత బారు పెయిన్ ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ నీ జీవితాన్ని డిసైడ్ చేశాడనా? నీ తలరాతను రాసేసాడనా? ఎంత అందంగా రాసుకున్నావు. అతను ఏమైనా వేయించుకున్నాడా టాటూ? చుక్కలన్నా వేయించుకున్నాడు? ఏమీ లేదు మేడం, ఆడు దులుపుకుపోయేవాడు. నీ పేరేంటి నాన్న? నా పేరు జ్యోతి. దీపం కూడా వేసుకోలేదు వాడు, నువ్వు అంత బాగా వేసుకున్నావు. అమ్మ, ఇదే నెంబరు, ఒకసారి ట్రై చేస్తున్నాను. సార్, బ్రహ్మం మంగ. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా ఇంకో నెంబర్ ట్రై చేస్తా ఉండుంటాడు, వేరే నెంబర్ వాడుతూ ఉండుంటాడు. బ్లాక్ చేశాడు అంటున్నావు కదా, స్విచ్ ఆఫ్ చేశాడు మొన్నటి నుంచి. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం సార్ ఒకసారి. ఒకవేళ తీస్తే ఓకే, ఎందుకంటే తను ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అవుతాను అన్నావు కాబట్టి మేము ట్రై చేస్తున్నాం నాన్న, గుర్తుపెట్టుకోండి. చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న నెంబర్ చూడాలి మేడం. అంటే తనది అది ఫోన్ పనిచేయట్లేదు మేడం, అబ్బాయి ఫోన్ నెంబర్లు. నాన్న వీళ్ళు దొరకాలంటే ఒకే ఒక బెస్ట్ ఆప్షన్,
నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి. అమ్మా ఆవిడ చెప్తున్న పనులు ఇక్కడ కంప్లీట్ అవ్వవు. వాళ్ళు ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేశారు. అవి దొరకాలి అంటే తను అడిగిన పెళ్ళే చేద్దాం. పోనీ ఫస్ట్ ఆ ట్రయల్సే వేద్దాం. ఏది ఆ వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి రావాలి, అమ్మాయిని బాగా చూసుకుంటానని లెటర్ రాసిస్తే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. పెళ్ళి కూడా అయిపోతే ఆ పిల్లకి సరదా అయిపోద్ది. చేసుకుంటాను అంటే లెటర్ రాయించి ఒక కండిషన్ తోటి జాగ్రత్తగా చూసుకుంటానని చేయండి. ఎప్పుడు జరిగిద్దంటే ఈ పని టీవీ షోలకో పెద్ద మనుషుల దగ్గరకో వాళ్ళ ఇంటికో వెళ్ళి కూర్చుంటే అవ్వదు. ఏం చేసుకుంటావో చేసుకోనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు తెగిచ్చి వాళ్ళు చేస్తున్న పని తను రియలైజ్ అవ్వలేదు. ఇంకా చిన్నపిల్ల తనకు తెలియట్లేదు, అందుకే రియలైజ్ అవ్వలే. కొంచెం నాన్న మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, రమ్య గారి గురించి నీకు తెలుసుగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఇక్కడ అతను చేసుకోవాలి అన్నా కూడా ఇప్పుడు నువ్వు ఈ వేలో బిహేవ్ చేస్తేనే అతన్ని నీ దగ్గరికి తీసుకురాగలుగుతాం. పారిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడో కూడా మీకు తెలియదు. పెళ్లి అయిపోయిందేమో కూడా తెలియదు. ఆల్రెడీ 2 months అయింది కదా, 3-4 days అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? ఒకటి వాళ్ళు ఊరు ఎక్కడో ఎత్తుక్కొని ఆ ఊర్లోకి వెళ్ళి కూర్చొని ఎక్కడ అంటే ఎక్కడో అక్కడ దొరుకుతాడు. అదేం పెద్ద ఊరు కాకపోయినా కానీ ఎక్కడ నీ ట్రయల్స్ ఏమన్నా కుదిరితే వెళ్ళి అలా ట్రై చేస్తే నీలో కోపం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ దరిద్రుడి వల్ల నేను వీళ్ళు ఊరు రోడ్లు అమ్మడపడి తిరుగుతున్నాను రా బాబు అని. ఒకవేళ వాళ్ళ అదృష్టం కొద్దీ నీ అదృష్టం కొద్దీ వాళ్ళ ఇల్లు దొరికేసింది అనుకో, వాడికి పెళ్ళి అవుతూ ఉంటే ఆపేద్దు, అక్కడే 100కి డయల్ చేయండి. పోలీసులు వచ్చి చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి. లేదు నేను అంత దూరం వెళ్ళలేనండి, వెతుక్కోలేనండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి. వాడిని వెతికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నుంచో పెడతారు. వాడు చేసుకుంటాను అంటే ఫస్ట్ ఆప్షన్గా లెటర్ రాయించుకొని సేఫ్ సైడ్లో ఒక ఛాన్స్ తీసుకో. ఒకవేళ ఆ టైంకి నీకు చేసుకోవాలని లేకపోయినా వాడు చేసుకోని అని అన్నా చాలా బెస్ట్ నాన్న కంప్లైంట్ ఫైల్ చేసే. చాలా స్ట్రాంగ్ కేసు. ఒక 3-4 times పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళినాక ఈ కేసులో అరెస్టులు ఉంటాయి, మిగతా ఏ కేసుల్లో ఉండవు ఫ్యామిలీ మ్యాటర్స్లో. సో ఈ కేసులో అరెస్ట్ ఉంటుంది, అతను అరెస్ట్ చేస్తారు. వాడు ఒక 1 month 15 days జైల్లో ఉండి బెయిల్ తీసుకుంటాడు. కేసు నడుస్తూ ఉంటుంది, నడవనివ్వండి. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవాలంటారా అన్నా, నువ్వు చేసుకునే ఉద్దేశం ఉన్నా చేసుకోండి, లేకపోతే కేసే నడవని నీ లైఫ్ నువ్వు చూసుకో. ఇది బెస్ట్ ప్రొసీడింగ్స్. అర్థమవుతుందా?